మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఒక చిన్న వాక్యం ద్వారా మన దినాన్ని, మన రోజును ప్రారంభించుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం చూసుకున్నట్లయితే మధ్యలోంచి ఉంటుందండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా యుండుము. దేవుడు అబ్రహాం గారితో ఇట్లా అంటున్నారు, నిందారహితుడుగా నా సన్నిధిలో నడుచుకో, నిందారహితుడుగా నా యొద్ద నీ ఉండు అని దేవుడైతే మనతో మాట్లాడుతూ ఉన్నారండి. అయితే మనం రోజు ప్రారంభించుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మన మన ఆలోచనలు, మన తప్పిదాలు అన్నీ చెడువైపు మనం ఎక్కువ ఆకర్షించబడతా ఉంటాము. కానీ ఎటువంటి పరిస్థితులైనా నింద లేకుండా, తప్పు లేకుండా, పాపము లేకుండా నిందారహితుడై ఉండమని ప్రభు అయితే సెలవిస్తూ ఉన్నాడండి. మనం రోజు ప్రారంభించుకుంటే ఒక దినము, ఒక రోజులో ఎన్నో పర్యాయాలు అయితే అబద్ధాలు ఆడవచ్చు, ఎన్నో పర్యాయాలు ఏదో ఒక్క తప్పుగా అయితే మనం పాల్పడుతూ ఉండవచ్చు. కానీ ప్రభు అయితే ఇలా సెలవిస్తూ ఉన్నారు. అబ్రహాం గారిని అయితే ప్రభు అయితే అడుగుతూ ఉన్నారు, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మనం నిందారహితుడుగా, పాపము లేనివాడుగా, తప్పు లేనివాడుగా, శిక్ష లేనివాడుగా మనం ఆయన సన్నిధిలో ఉంటే మనల్ని ఆశీర్వదిస్తానని ప్రభు అయితే సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రి మనం నిద్రపోయే సమయం వరకు ప్రభు కాపుదల మనతో ఉండాలి. నిందారహితుడుగా మనం ఈ రోజే కాదు, ప్రతిరోజు నిందారహితుడిగా మనం ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ముగించుకుంటున్నా ప్రార్థన చేసుకుందామండి. కృపాశక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఉదయకాలం సమయంలో అయినా నేను స్తుతించడానికి, నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సమయాన్ని, ఈ తరుణాన్ని, ఈ కాలంలో లేని వారు ఎంతో మంది ఉన్నారు నాయన. ఆయన నీ కృపతో నన్ను సజీవులుగా ఉదయం లేవనెత్తినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మాకున్న అపరాధములు క్షమించి మమ్మల్ని బలపరిచి సజీవులుగా ఉంచినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రోజు అంతట్లోనే నాయన ఎటువంటి తప్పిదములకు కానీ, ఎటువంటి సాతానుడి పెత్తనములకు కానీ లోబడకుండా నాయన నీకు ఇష్టమైన వాడిగా జీవించడానికి సహాయం తెచ్చి తండ్రి. నిందారహితుడిగా ఉండమని అయితే మీరైతే సెలవిస్తూ ఉండమన్నారు నాయన. నీ సన్నిధిలో మంచి ఫలించే కొమ్మలా ఉండడానికి నన్ను మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాయన. ఆయన మీ శక్తిని దయచేయండి, మీ బలాన్ని దయచేయండి నాయన. మీరు తోడై ఉంటేనే కానీ మేము ఎటు తొట్టిల్లకుండా ఉంటాం నాయన. నీ సహాయం మాకు కావాలి దేవ, మీరే తోడై ఉండి నడిపింపు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగేనైనా మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. శక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడ, పరమాత్ముడ, సజీవుడమైన దేవుడా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. జీవము గల దేవానికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. శక్తినిచ్చు దేవానికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయం నిన్ను స్తుతించున్న భాగ్యం వచ్చినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. జయముఖ జీవితాన్ని మాకు దయచేస్తున్నందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయినా పరిశుద్ధుల నీకు వందనాలు. పరమాత్ముడా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. యోధా గోత్రపు సింహమా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. త్వరగా రాయన దేవానికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎస్యామికే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. శక్తి గల దేవుడానికి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా ఎస్యా ఈ ఉదయ కాలంలో మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది నేను అనారోగ్యంగా ఉన్నాను, మీరే జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీలో ఎదగడానికి కృప చూపించమని అడుగుతున్నాను. సాధారణ దుష్టుడు పెత్తనం చేయకుండా మీరు భద్రపరచండి అయినా, మీరు కాపుదలుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఉద్యోగాలు చేయించిన వారిని, పనిపాట్లకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఉదయమునైనా నీ సన్నిధిలోనైనా వేసే ప్రార్థించుకుని, నిన్ను ఆరాధించుకుని వెళ్ళే కృపణ వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రాకపోకలందు మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఎన్ని దూతలను కావలుగా ఉంచుకొని అడుగుతున్నాను తండ్రి. నీకు తోడై ఉండమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నీ నీతిని, రాజ్యాన్ని వెతికే వారంగా నన్ను మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను అయినా. మీరే జయము దయచేయండి.
స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాను, కాలేజీకి వెళ్తున్న యవనస్తులు మీరే జ్ఞాపకం చేసుకున్నాను. మరి జీవితాలు ఎటు తొట్టెలకుండా నీళ్ళు ఎదగడానికి మీరు కృపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. శక్తి గల దేవ నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. వృద్ధులు మీరు జ్ఞాపకం చేసుకున్నాను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. సిలువలో కాచిన రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాను తండ్రి. నీ నామం పేరడు ఎవరైనా రోగి అయి ఉండి వాడికి నూనె రాసి ప్రార్థించమన్నావు ఆయన. యెషయాని సిలువలో కాచిన రక్తాన్ని వారిలో ప్రోక్షించుడు ఆయన. మీరు జయము దయచేయండి, స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. అలాగే నేను గృహాలు లేని వారు ఎంతోమంది నాయన మీరు జ్ఞాపకం చేసుకుని గృహాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఒకే కుటుంబంలో సన్నిధికి రాకుండా కొంతమంది అయితే ఉంటున్నారు నేను. మీరే జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ఉండి భాగ్యాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. శక్తిగల దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వోన్నతుడానికే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకోండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మారు మనసుని పొందని వారు ఎంతో ఉంది నాయన. ప్రతి ఒక్కరికి మీ రక్షణ అనుభవాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ సన్నిధిలో ఉండి నేను స్తుతించలాగిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవ సర్వోన్నతుడే సర్వాధికారి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. సేవకులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎత్తుబట్టి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. మీరే వారిని కనుమరుగు చేసిన మీరే వారి నోటి ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీ సహాయం దయచేయండి నాయన. అలాగేనైనా మీరే అలాగే నీకేమందనాలైనా మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి. కృపగల దేవ సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నైనా ఈరోజు చేసిన పని పాటల్లో కూడా పిల్లల ఆడే పాటల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. మరి పనికిరాని నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ఉండి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ పట్ల మీ చిత్తం మీ ఏర్పాటు జరగడానికి మీరు కృపణ సహాయం దయచేయమని అడుగుతున్నదండి. నా తలంపులు నా ఆలోచనలో కాకుండా నీ చిత్తంలో నడవడానికి కృపణ దయచేయమని అడుగుతున్నదండి. ఉదయకాలం నుండి సాయంత్రం నాయన ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చుచుండగా రాకపోకల్లో కూడా మీరు దయచేసి మంచి సహాయం దయచేయమని అడుగుతున్నాను. నీ సాతాను దుష్టశక్తులను దూరపరచండి, ఎటు అపాయం రాకుండా మీరు భద్రపరచమని అడుగుతున్నాను. మరొకసారి ప్రార్థిస్తున్నాను నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, మీరు ఎత్తుపట్టి వాడుకోండి నాయన. నీకు మంచి సాక్షులుగా నిలబడడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాను. మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అలాగే అందరి పరలోకం చేర్చుకోమని తప్పులప్పుడు ఉంటే దయతో క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్థలమును క్షమించిన ప్రకారం మరణమును క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశిన మనకి సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం. ప్రవేశిన మనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్.